నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మిరాయి సినిమా గురించి దాదాపు చాలా పెద్ద అంచనాలే ఉన్నాయని చెప్పుకోవాలి. వాస్తవానికి తేజ సజ్జా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరో అయినా హనుమాన్తో మాత్రం ఒక స్టార్డమ్ తెచ్చుకున్నాడనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మిరాయి పైన ఎన్నడూ లేని అంచనాలు మాత్రం ఇప్పుడు ఈ సినిమా పైన ఉన్నాయని చెప్పుకోవచ్చు. అది బడ్జెట్ పరంగా కావచ్చు, మిగతా పరంగా కావచ్చు. సో థియేటర్స్ దగ్గర పండగ సందడి అయితే కనిపిస్తూ వస్తుంది. చాలా కాలం తర్వాత తెలుగు సినిమాకి ఇలాంటి వాతావరణం చూస్తున్నాం. ఎందుకు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని సామెత ఉంది. విధంగా తెలుగు సినిమా జీవితాన్ని మార్చేసే ఐడియాని ఇది చెప్పాలి, డైరెక్ట్గా వచ్చిన ఐడియా. ఎందుకంటే ఈ కథలో మెయిన్ కీలకమైన ఏంటంటే ఐడియా. ఎప్పుడో కళింగ యుద్ధం తీసుకున్నాడు, అశోకుడు కాలం నాడు కళింగ యుద్ధాన్ని తీసుకుని ఆ కళింగ యుద్ధంలో అంతమంది చనిపోవడంతో ఒక వైరాగ్యంతో అశోకుడికి వైరాగ్యం కలుగుతుందని చెప్పడం కానీ, అక్కడ కొన్ని శక్తులు ఉన్నాయి, కొన్ని గ్రంథాలు ఉన్నాయని, 9 గ్రంథాలు ఉన్నాయని, ఆ గ్రంథాల పరిరక్షణ కోసం 9 గ్రంథాలు 9 మంది వ్యక్తులకు ఇచ్చాడని ఒక కథ ఉంది మనకి. దీని మీద పుస్తకాలు కూడా ఉన్నాయి, రీసెర్చ్ కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ పాయింట్ తీసుకున్న డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఆ పాయింట్ని పెట్టుకుని ఆ 9 గ్రంథాల పరిరక్షణకి మరి కథకు ముడిపెట్టి చేసిన ప్రయత్నమే. అంటే మరి అక్కడి నుంచి కథ 2000కి ట్రావెల్ అవుతుంది. ఆ 2000 సంవత్సరంలో ఇప్పుడు అంబిక అనే ఆవిడ ఈ గ్రంథాల బాధ్యతను తీసుకోవడం కానీ, ధ్యాన సమాధుల స్థితిలోకి వెళ్ళడం కానీ ఇవన్నీ చూపించారు. శ్రీయ శరణ్ ఆ పాత్ర పోషించింది. ఆమె కొడుకుగా వేద పాత్రలో తేజ సజ్జా నటించాడు. అలాగే బ్లాక్ స్వాడ్ అనే పాత్ర ఏమో మంచు మనోజ్ నటించాడు. అంటే ఈ 9 గ్రంథాలని స్వాధీనం చేసుకోవడం కోసం ఆ బ్లాక్ స్వాడ్ ప్రయత్నం చేయడం, దాన్ని అడ్డుకోవడానికి వేద ఎలాంటి ప్రయత్నం చేసాడు అనేది మెయిన్ పాయింట్ ఇది. సో సాధారణంగా తేజ సజ్జా అండ్ స్టార్ క్యాస్ట్ వచ్చేసరికి మనకి మంచు మనోజ్ కనిపిస్తున్నారు. వీళ్ళు కాకుండా ఇంకా స్టార్డమ్ సంబంధించి ప్యాడింగ్ ఎవరు ఉన్నారంటే ఏం చెప్తారు? అంటే జగపతి బాబు గారు ఉన్నారు, ఒక కీలకమైన పాత్ర. అలాగే జయరామ్ గారు, మలయాళ నటుడు జయరామ్ గారు ఒక అగస్త్య మహాముని పాత్రలో జయరామ్ గారు నటించారు. ఆ తర్వాత మనకేంటంటే ఇంకో ట్విస్టే ఉంది. స్టార్టింగ్లో ప్రభాస్ ట్విస్ట్, క్లైమాక్స్లో రాణా ట్విస్ట్ ఒకటి ఉంది. అది రివీల్ చేయను నేను ఏంటనేది. ఇది అట్లాంటి ట్విస్ట్లు ఉన్నాయి. ఇక అంటే గెటప్ సీను, ఒక ప్రధానమైన కామెడీ రోల్లో గెటప్ సీను చేయటం కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. అలాగే డైరెక్టర్ కిషోర్ తిరుమల కూడా ఒక పాత్ర పోషించడం. అలాగే వెంకటేష్ మహా, కేర్ ఆఫ్ కంచరపాలెం మంచి డైరెక్టర్ వెంకటేష్ మహా ఒక కీలక పాత్ర పోషించడం, ఇలాంటి అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఎందుకు సడన్గా చూసుకుంటే ఏ రివ్యూలు చూసినా సరే, ఎక్కడ ఏ పేజ్ చూసినా సరే, దాదాపు సాధారణంగా ఇలాంటి సినిమా అంటే ఈ స్థాయి సినిమాలు ఏదో వచ్చినా సరే 2.5 2.5 లేదా 2.75 దాకే వస్తుంది. కానీ మ్యాక్సిమం అన్ని రివ్యూస్ చూసుకున్నా సరే 3 దాటిపోయాయి. 3 కావచ్చు, 3.5 కావచ్చు, 3.75 దాకా వెళ్ళినటువంటి ఒక రివ్యూస్ చూసాం. సో ఎందుకు ఇంత ఇచ్చారు అంటే ఏం చెప్తారు? ఈ సినిమాలో హైలైట్ అంశాలు ప్రధానంగా నేను అనుకున్న నా అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే మ్యూజిక్ హైలైట్ అండి. ఎందుకంటే తమన్నా ప్లస్ అనిరుద్ధ్ రవిచంద్రన్ కలిపితే ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో అలాంటి మ్యూజిక్ని హరిగౌరవ్ ఇచ్చాడు. ఎలివేషన్ సీన్స్, గూజ్ బంప్స్ రాబట్టిన మ్యూజిక్ అయితే ఈ సినిమాలో కనిపించింది. నెక్స్ట్ విఎఫ్ఎక్స్, అద్భుతమైన విఎఫ్ఎక్స్, హాలీవుడ్ సినిమా స్థాయిలో విఎఫ్ఎక్స్ చేశారు. అలాగే మణిబాబు కరణం డైలాగ్స్, మరి కార్తీక్ ఘట్టమనేని రచనా శైలి, తర్వాత కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్. కార్తీక్ ఘట్టమనేని రచయిత గాను, డైరెక్టర్ గాను, డిఓపి గాను, ఈ సినిమా డైరెక్టర్ గాను ఇన్ని పాత్రలు పోషించాడు అతను. తర్వాత తేజ సజ్జా అద్భుతంగా నటించాడు. అలాగే మంచు మనోజ్ విలన్గా, బ్లాక్ స్వాడ్గా ఖచ్చితంగా మళ్ళీ అతనికి ఒక బ్రేక్ వచ్చిందని చెప్పాల్సి వస్తుంది. వీళ్ళంతా ఉన్నారండి ఈ సినిమాలో. సో భైరవంతో ఏదైతే మంచు మనోజ్ రీఎంట్రీ ఇస్తున్నాడని చెప్పి దాని తర్వాత అనుకున్నంత ఫలితాలు మాత్రం భైరవానికి రాలేదు. కానీ మంచు మనోజ్కి ఈ సినిమాతో బ్రేక్ ఖచ్చితంగా వచ్చిందని చెప్పి అనుకోవాలా? అనుకుంటే ఎంతవరకు అనుకోవచ్చు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా 100% మంచు మనోజ్కి ఈ సినిమాతో బ్రేక్ వచ్చినట్టేనండి. కాకపోతే ఇంకా ఈ పాత్ర ఇంకా కొద్దిగా ఉండుంటే బాగుండేది, ఏమైనా కట్ చేశారేమనే ఫీలింగ్ అయితే కలుగుతుంది ఒకటి. అలాగే అందరూ చాలామంది వై బుంది బేబీ సాంగ్ కోసం ఎక్స్పెక్ట్ చేశారు. ఆ సాంగ్ కూడా కట్ చేశారు వాళ్ళు. నేను ముందే అనుకున్నాం మనం, ఆ సాంగ్ కూడా కట్ చేశారు. అంటే కథాగమనానికి ఏమైనా అడ్డం పడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు కట్ చేశారేమో అనుకున్నాను నేను. అలాగే ఇంకొన్ని సన్నివేశాలు ఏమైనా మంచు మనోజ్ సంబంధించి కట్ చేశారో అనిపించింది. కానీ సినిమా మనకి ఎక్కడ కూడా ఫస్ట్ నుంచి ఆ కథని గూజ్ బంప్స్ తెప్పించడంలో కానీ, ఎలివేషన్స్ కానీ, ఎమోషన్స్, ముఖ్యంగా మదర్ సెంటిమెంట్, ఆ ఎమోషన్స్ అనేవి అద్భుతంగా క్యారీ అయినాయి. ఒక సినిమాని లేపాలంటే ఆ ఎమోషన్స్ వర్కౌట్ అవ్వాలి. ఇక్కడ వర్కౌట్ అయింది. ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని గతంలో సూర్యాని వర్సెస్ సూర్య డైరెక్షన్ చేశారు, ఏగల్ సినిమా చేశారు. కానీ ఆయన ఏగల్ సినిమా ఆయనకు చేదనుమాని మిగిల్చినా కానీ ఈ సినిమాతో ఎవరి కార్తీక్ ఘట్టమనేని అనుకునేలాగా అతను డైరెక్షన్ అయితే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాలో మెయిన్ చూసుకుంటే
హీరోయిన్, విలన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా మనం హీరో గురించి చెప్పుకున్నాం, విలన్ గురించి చెప్పుకున్నాం. హీరోయిన్ గురించి చెప్పాలంటే, తన పాత్ర గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆ అమ్మాయి పాత్ర పాత్ర పేరు. ఎందుకంటే ఆశ్రమంలో ఉండే వ్యక్తిగానే ఉంది. రితికా నాయక్ అద్భుతంగా నటించింది, చాలా సటిల్గా నటించింది. ఆ అమ్మాయి ఒక కీలకమైన పాత్ర, కథాగమనానికి హెల్ప్ అయ్యే పాత్రగా నటించింది. కొంతమంది ఎక్కువ ఫారినర్స్ కూడా ఉన్నారు దీంట్లో. ఎందుకంటే షూటింగ్ లొకేషన్స్ నేపాల్, శ్రీలంక ఇలాంటి చోటు చేశారు. కానీ అలాగే ట్రైన్ ఎపిసోడ్ ఒకటి చాలా హైలైట్ అని చెప్పుకోవాలి, క్లైమాక్స్లో ఎపిసోడ్. అలాగే క్లైమాక్స్ చివరి 40 నిమిషాల పాటు సినిమా కట్టిపడేసింది ప్రేక్షకుల్ని, అది చాలా హైలైట్ అని చెప్పాలి. సో సినిమా నిడివి ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? అంటే 2 గంటల 48 నిమిషాలు నిడివి సినిమా, నిడివి పరంగా చూసుకుంటే. కానీ ఆ డైరెక్షన్ కానీ నటన కానీ తేజ సజ్జా సినిమాల ఎంపికలో అతను చాలా జాగ్రత్తగా వెళ్తున్నాడు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే హనుమాన్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ సినిమా వచ్చింది. హనుమాన్ తర్వాత ఖచ్చితంగా అతను మళ్ళీ ఒక సూపర్ స్టార్ పుట్టాడేమో అనిపించేలాగా యాక్ట్ చేశాడు. అతను యాక్టింగ్ పరంగా ఎరవేశాడని చెప్పాలి. అదండి. సో ఓవరాల్గా చూసుకుంటే సినిమాలో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ సినిమాలో మనం మైనస్లో వెతికితే మనకు కనిపించవు. ఒక మనోజ్ పాత్ర ఇంకా విలనిజం ఇంకా ఎలివేట్ అయితే బాగుండేది అనిపిస్తుంది తప్పితే, తర్వాత ఈ సినిమాలో ప్లస్లే ఎక్కువ ఉంటాయి మనకి. విఎఫ్ఎక్స్ పరంగాను, మ్యూజిక్ పరంగాను. తర్వాత జగదో పాత్ర పడింది, శ్రేయా శరణ్ పాత్ర. మళ్ళీ ఆ అమ్మాయికి కూడా ఒక బ్రేక్ అని చెప్పాలి. మదర్గా అమ్మాయి స్టార్టింగ్ నుంచి కీలకమైన పాత్ర చెప్పాలి. ఎందుకంటే మనం కథలు విన్నాం, అభిమన్యుడు కథ మనకు తెలుసు. కడుపులో ఉండే బిడ్డ ఆ మాటలు వింటూ పద్మవ్యూహంలో వెళ్ళటం అనేది, ఇక్కడ అది అప్లై చేయటం కానీ, ఈ పిల్లడు కడుపులో ఉండగానే ఈ 9 గ్రంథాలు రక్షించడానికి ఆవిడ వేసిన వ్యూహం కానీ, ఇవన్నీ కూడా ఒక హైలైట్ అంశాలు అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా సినిమాకి సంబంధించి కలెక్షన్స్ పరంగా ఇప్పుడు ఏదైతే వీకెండ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని చెప్పి మీరు అంచనా వేస్తున్నారు? అంటే కలెక్షన్స్ పరంగా నిన్న మొన్న చూసుకుంటే ఓపెనింగ్స్ పరంగా కొద్దిగా డల్ అనిపించింది. కానీ ఇవాళ నుంచి సినిమా మళ్ళీ కొత్త రికార్డులు తిరగరాసే అవకాశం అయితే ఉంది. ఈ సంవత్సరంలో ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో కొత్త రికార్డు ఈ సినిమాతోనే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందండి. సో మనం చూసుకుంటే మిరాయికి సంబంధించి ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో వస్తే ప్రతి సినిమా కూడా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా దానికి ఒక సీక్వెల్ కావచ్చు, ఏదైనా లీడ్ ఇచ్చి వదిలేస్తున్నారు. సో అలాంటి సీక్వెల్స్ ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే అలాంటి సీక్వెల్ వదల వాళ్ళు, ఎందుకంటే తెలియదు. కానీ దీనికి ఒక లీడ్ అయితే ఇవ్వాల. ఆ కథ అక్కడితో ఎండ్ అయిపోయినట్టుగా మనకు చూపించారు. ఆ తర్వాత పొడిగించుకోవాలనుకుంటే ఏమైనా ప్లాన్ ఉందేమో తెలియదు. కానీ అక్కడితో ఎండ్ అయిపోయినట్టుగా చెప్పాలి. ఇంకోటి ఏంటంటే సినిమాల చరిత్రలోనే ఇది ఒక కలికిత్తు రాయిగా, మనం బాహుబలి గురించి ఎట్లా మాట్లాడుకుంటున్నాము, ఒక కలికిత్తు రాయిగా మనం ఈ మిరాయిని చూడాల్సి వస్తుంది. సో మొత్తానికి మిరాయి పూర్తి మెరుపులు మెరిపించేశాడా? తేజ సజ్జా పూర్తిగా స్టార్డమ్ ఎంతవరకు పెరిగింది ఈ సినిమాతో అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా తేజ సజ్జా ఒక మంచి హీరోగా నిలబడిపోయినట్టు అనుమానం లేదు. ఇప్పుడు ఎందుకంటే హనుమాన్ అప్పుడు ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ఆ వసూలు చూసాం. ఇది ఇప్పుడు 9 భాషల్లో రిలీజ్ చేశారు దీన్ని. ఒక సూపర్ యోధాగా, ఆ వేద అనే పాత్ర యోధాగా ఎలా మారింది అనేది ఇందులో ఒక కీలకమైన పాయింట్. అది మనం చెప్పడం కన్నా సినిమా చూస్తేనే థ్రిల్ ఉంటుంది. ఓవరాల్గా ఈ సినిమా గురించి మీరు ఏం చెప్తారు? చెప్పాగా, ఇది కలికిత్తు రాయి, మిరాయి కాదు కలికిత్తు రాయి అని చెప్తా. ఓ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి? అంటే జనరల్గా నేను 5కి 3 రేటింగ్ ఇస్తాను. కానీ దీనికి అడిషనల్గా ఏంటంటే గౌరహరికి, మ్యూజిక్ చేసిన గౌరహరికి ఒక 25, డైరెక్టర్కి ఒక 25, మణిబాబు కర్ణం రైటర్కి ఒక 25, కలుపుకుంటే 75 అయింది. అంటే 5కి 3.75 నేను ఇచ్చే రేటింగు. ఈ సినిమాకి హీరోగా నేను చెప్పాలంటే నేను ఇచ్చే ఈ సినిమాకి హీరో గౌరహరి అని చెప్పాల్సి వస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఖచ్చితంగా అతను ప్రాణం పెట్టి చేసేది మ్యూజిక్. సో ఈ సినిమాని పూర్తి ఫ్యామిలీ ఓరియంటెడ్గా చూసే సినిమానైనా, లేదంటే ఏమన్నా జానర్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? మొత్తం ఢిల్లీపాది చూసే సినిమా అదండి. సో వల్గారిటీ కానీ అట్లాంటిది అస్సలు ఎక్కడా లేదు. గెటప్ సీన్ కూడా అద్భుతంగా చేశాడు, టైమింగ్ కానీ ఇందులో బాగా పండింది అది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టు మిరాయి ఒక మెరుపులాగా దూసుకువెళ్తుంది. సో కోట్ల కొల్లగొట్టాలని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.